జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి అని కనుక పరిశీలిస్తే, ఇందులో ప్రధానంగా చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటకంలో అనగా తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వీరు అందుకునే సూచన కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయము, జన సంబంధాలు పెరగడము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి వారి యొక్క పరిచయము, అనుకున్న పనులు కొన్ని పూర్తి చేసుకునేటువంటి వాతావరణము ఈ గురువు జన్మరాశిలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సింహరాశిలో అనగా చతుర్థ భావంలో, కన్యా రాశిలో అనగా పంచమ భావంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, స్త్రీజన సహకారము, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, వీరు అనుకున్న పనులన్నీ కూడా కార్యరూపం దాల్చేటువంటి వాతావరణము కనిపిస్తుంది. లాభములో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది. ఈ ఆగస్టు మాసంలో కూడా రాహు అలాగే 11వ భావంలో సంచరించడం వల్ల, లాభభావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. ధైర్యంగా మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. 2024 ఆగస్టు మాసానికి గాను ఈ వృషభ రాశి వారికి రవి, గురువు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, శుభఫలితాలు అందిస్తున్నాయి అని చెప్పవచ్చు. మరి మిగతా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి వృషభ రాశి వారికి 2024 ఆగస్టు మాసంలో. ఇందులో ప్రధానంగా సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో అనగా జన్మరాశిలో సంచరించడం, ఆ తర్వాత మిథున రాశిలో ద్వితీయ భావంలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ప్రయాణాలను, తద్వారా ఏర్పడినటువంటి అలసట, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాహన సమస్యలు, భూ సమస్యలు కాస్త ఇబ్బందిగా మారుతున్నాయి. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వక్రించి కర్కాటకం వైపు అనగా తృతీయ భావాన్ని చూడడం వల్ల, కర్కాటక రాశిని ఈ బుధుడు చూడడం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొన్ని వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం, తద్వారా సమస్యలు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది. కొన్ని ఆలోచనలు వాయిదా వేసుకోవడం మంచిదనిపిస్తుంది. జన సహకార లోపం కొంతమంది విషయంలో మీకు సమస్యగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఈ మాసంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమంలో వక్రించి భాగ్యాన్ని చూడడం వల్ల అనగా దృష్టిని సారించడం వల్ల భాగ్యభావం వైపు, మకర రాశి వైపు తండ్రి గారి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఆరోగ్యం విషయంలో మరింతగా జాగ్రత్తలు అవసరం అనిపిస్తుంది. పనివారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్వపుణ్యం లోపించడం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు మీరు. అంచేత పుణ్యాన్ని, పుణ్య బలాన్ని, పుణ్య ఫలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం అనిపిస్తుంది. ఇక పంచమ భావంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ ఆగస్టు మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తారు కనుక సంతానం విషయంలో నిరాశ ఎదురవుతుంది. ముఖ్యంగా మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చవు. ఆత్మీయుల నుంచి ఒక రకమైనటువంటి ఆటంకాలు కానీ లేకపోతే వ్యతిరేకత కానీ మీరు చవి చూడాల్సి ఉంటుంది. మరి 2024 ఆగస్టు మాసంలో ఈ వృషభ రాశి వారికి కుజుడు, బుధుడు, శని, కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరించకుండా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక వీటికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా నిత్య గణపతి ఆరాధన చేయడం, గణపతికి గరికమాలను సమర్పించడం, ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేసుకోవడం, అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తుల ఆలయాన్ని బుధవారం రోజు సందర్శించడం, 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.